ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకున్నారు. ఈ మన్నా గాక మాకేమి లేదని చెప్పుకున్నారు. వీళ్ళకి తినబుద్ధి కావట్లేదండి. ఈ మన్నా తప్ప మాకేమి లేదంటున్నారు. నా జీవితంలో ఇది తప్ప ఇంకేమి లేదు. ఇదే. కొన్నిసార్లు దేవుడిచ్చిన దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక విత్తకుండా, పంటేయకుండా పరలోక ధాన్యం వాళ్ళకిస్తే, అది కూడా ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ ఇళ్ళ ముందు పడుతుంటే, వీళ్ళకి తృప్తి లేదు దాని విషయంలో. కొన్నిసార్లు దేవుడిచ్చినవి మనకి తృప్తిగా ఉండవు. దేవుడిచ్చిన మనుషులతో తృప్తి ఉండదు. దేవుడిచ్చిన పనులతో తృప్తి ఉండదు. దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన మనుషుల్ని, దేవుడిచ్చిన కుటుంబాన్ని, దేవుడిచ్చిన పరిస్థితుల్ని, దేవుడిచ్చిన సంఘాన్ని అందులోనే తృప్తి పొందడమే. ఇప్పుడైతే ఏమి లేదు ఇదే కదా అనుకున్నప్పుడు అక్కడే బాధ కలిగింది. దేవుడిచ్చిన మన్నాతో వాళ్ళు తృప్తి చెందలేకపోయారు. దేవుడిచ్చిన జీవితము, దేవుడిచ్చిన మనుషులు, దేవుడిచ్చిన ఏ చిన్నదైనా కానీ దానిలో తృప్తి చెందగలగాలి.